అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చూసారు, ఎదిరిపోయింది కదా, ఇంక పెద్దగా చెప్పడానికి ఏం లేదు. సినిమా 20వ తారీఖు రిలీజ్ అవుతుంది. 23 24 రాజా ఎప్పుడు మన సక్సెస్ మీట్ ఉంటుంది కదా, అప్పుడు ఎక్కువ విషయాలు మాట్లాడతాం. అప్పుడు దాకా కొంచెం అంటే నేను కూడా చూడలేదు కాబట్టి దన్న మీ స్పీచ్ అయిపోయిందా అండి? లేదు 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 లేదండి, పర్లేదు. ఆయన సినిమాలో చాలా స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నట్టున్నారు. చిన్నప్పుడు హీరో రోషన్కి ఇస్తున్నాను, బోల్డ్ విషయాలు పంచుకో. హాయ్ అండి, అందరు నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియాలందరికీ నమస్కారం. నాని అన్న, థ్యాంక్స్ ఫర్ గేసింగ్ దిస్ ఈవెంట్. ఐ లవ్ యూ సో మచ్. ఈ సినిమాలో బచ్చలమల్లి చైల్డ్హుడ్ రోల్ చేశానండి. అంటే చాలా డిఫరెంట్ రోల్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ సుబ్బు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. రాజేష్ సార్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. అండ్ థ్యాంక్స్ టు హోల్ టీమ్. సినిమా December 20th రిలీజ్ అవుతుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. So great to see you both here. As always, Naresh garu is a very, very intense actor. Couple of films lo మనం ఇంతకు ముందు చూసాం. అండ్ ఫుల్ లెంత్ రోల్లో ఈ సినిమాలో చూడటం ఇట్స్ వెరీ వెరీ చేంజ్ ఓవర్ ఫర్ ద ఫిలిం అండ్ ఫర్ హిమ్ టు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నాని గారు, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఫ్రాంక్గా చెప్పాలంటే యు ఆర్ ద స్పేర్ హెడర్ ఫర్ న్యూ టాలెంట్ రైట్ నౌ. So thank you very much. And Subbu, you did an amazing job. Fantastic Gadisa. And Rajesh garu, thank you very much for backing this project. Bachalamalli, Christmas and the year ending. It's going to be too good. Thank you very much. థ్యాంక్ యూ. చింతకాయల రవి పార్ట్ 2 కూడా హాస్య మూవీస్ నుంచి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మాకు అనిపిస్తుంది. మీరేమంటారు? చింతకాయల రవి ఫ్యాన్స్ అది చూసారా, లైవ్ ఎగ్జాంపుల్ మీకు. సో పార్ట్ 2 రాజేష్ గారు ఏమంటారు? రాజేష్ గారు, ఓవర్ టు రాజేష్ గారు. సరే, ఆయన్ని కూడా అడుగుదాం అయితే. యా, థ్యాంక్ యూ. మా అర్జీ మీకు కూడా పెట్టుకున్నాము, ఆయన్ని కూడా పెట్టుకుంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళకి నా చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణమైన సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్, నాకు సోలో బతికే ఇచ్చిన హీరో, ఎప్పటికీ నేను మర్చిపోను సార్. అండ్ ఇక్కడికి విచ్చేసిన నాని సార్. నాని సార్ గురించి చెప్పాలంటే 2016లో మజ్ను టైం నుంచి అండి నాని సార్. ఆయన సినిమాకి డైరెక్టర్ రావడం ఒక కిక్, కానీ ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ఇంకా పెద్ద కిక్ అండి. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎంత ప్రేమగా చూసుకుంటారో నాని సార్ నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు అంటే ఒక మంచిగా జాబ్ చేసామంటే ఫస్ట్ పిలిచి వాడు గుర్తించి వాడికి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి బాగా చేస్తున్నావు చెప్పడం ఉంటుంది చూడండి సార్, అది అందరి దగ్గర దొరకదు సార్. అందరి హీరోల దగ్గర దొరకదు, ఓన్లీ మీ దగ్గర దొరుకుతుంది సార్. ఇంకోటి ఏంటంటే అందరూ న్యాచురల్ స్టార్ అంటారు, కానీ నాకు అనిపించింది మీరు నేచర్ స్టార్ సార్. సమ్మర్కి ఒక కమర్షియల్ సినిమా, వింటర్కి ఒక థ్రిల్లరు, ఒక రొమాంటిక్ ఆ సీజన్కి తగ్గట్టు, తర్వాత వర్షాకాలం వచ్చిందంటే ఆయన లాంటి ఒక ఎమోషనల్ సినిమా. 3 సీజన్లే కవర్ చేసుకుంటూ మీరు డెఫినెట్గా సార్ అంటే క్లైమేట్ బట్టి కంటెంట్ డిసైడ్ చేస్తారు మీరు ఈ టైంకి ఇదని. ఆయన అంత చూజీగా ఉంటారండి స్టోరీ సెలక్షన్స్లో వాటిల్లో. ఎందుకంటే సోలో బ్రతికే సో బెటర్ కూడా నేను నాని సార్కి చెప్పడం జరిగింది, కానీ ఆయన నాకు ఇచ్చిన ఇన్పుట్ చాలా మంచి ఇన్పుట్. ఇది నాతో చేస్తే నాకు పేరు వస్తుంది, ఇది వేరే హీరోతో చేస్తే నీకు పేరు వస్తుంది. ఎవరు చెప్తారండి హీరో ఇలాంటి మాటలు? అది ఓన్లీ మా న్యాచురల్ స్టార్ నాని సార్ మాత్రమే చెప్పగలరు. అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా టైం ఇస్తారండి. మధ్యలో కథలు ఆపేయడాలు, వాళ్ళని డిస్కరేజ్ చేయడాలు అస్సలు 1% కూడా ఉండని హ్యూమన్ నాని సార్. అంటే ఐ లవ్ యూ సార్. యాక్చువల్లీ ఈరోజు సార్ ఇలా వచ్చి మీరు ఇక్కడ కూర్చుంటే నాకు ఎందుకో బ్లాక్ బస్టర్ కొడేసిన ఫీలింగ్ ఉంది సార్. సినిమా రిజల్ట్ ఏదన్నా కావచ్చు, కానీ మీరు ఇలా ఎదురుగా కూర్చొని అలాగా కాళ్ళ మీద కాలు వేసుకుని అలా మేసగట్టు గడ్డంతో అలా మిమ్మల్ని చూస్తూ ఉంటేనే అది చాలరా పని అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంది సార్.
అంత హ్యాపీగా ఉంది సార్. అండ్ నరేష్ గారు, మై హీరో, మై బచ్చలమల్లి. రైట్ నౌ ఈ సినిమా ఇంత బాగా, ఇంత గ్రాండ్గా, ఇంత స్పెషల్గా రావడం కారణం కేవలం నరేష్ సార్ అండి. అది నేను పీకింది ఏం లేదు, కేవలం ఆయన, నేను రాసిందని ఆయన అర్థం చేసుకుని ఆయన డెలివర్ చేయడం వల్లే ఈ సినిమా ఈ స్టాండర్డ్లో ఉందండి. అందులో నో డౌట్, అందులో నా ఎలివేషన్ 1% కూడా లేదు. అంతా నరేష్ సార్దే. నేను చెప్పింది చెప్పినట్టుగా చేశారు, నన్ను నమ్ముకున్నారు, నన్ను నమ్మి ఏది చెప్పినా అది చేసేవారు. అది చాలు కదండి, ఆ నమ్మకమే గెలిచేస్తుంది అనే అనిపిస్తుంది. అండ్ కావేరి, అమృత గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కావేరి అండి. ఆ ఇన్నోసెన్స్, మీ లవ్లీ ప్రజెన్స్, యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ మీరు కరెక్ట్గా ఇచ్చారు. అందువల్ల స్క్రీన్ డెఫినెట్గా మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీ పట్ల సింపతి చూపిస్తుంది. అన్నీ మీతోటే జరుగుతుంటుందండి ఒక లేయర్. అండ్ రాజేష్ గారు ఇప్పుడు కూడా నా గురించి ఏం చెప్పలేదు ఆయన. సో నేను మళ్ళీ ప్రీ రిలీజ్లో అంటే అప్పుడే చెప్తాను ఆయన గురించి. అండ్ ప్రొడక్షన్ టీం, ఎవరైతే ప్రొడక్షన్ టీం ఉన్నారో ఆసియా మూవీస్, కిరణ్, షఫీ, గిరి గారు, ఓంకార్, చంద్ర, విస్సు, ఇంకెవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. మీ వల్లే వెనకాలన్నా సరే మేమంతా ఇక్కడ ఈవెంట్లో ఇలాగా చాలా హ్యాపీగా నిలబడుతున్నాం. సో ఆసియా మూవీస్ ప్రొడక్షన్ టీం అందరికీ నా థ్యాంక్స్ అండి. ఇంకా పేరున అందరి గురించి చెప్పాలి, కానీ ఇప్పుడు కాదండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తే బెటర్ అవుద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో. అందరికీ నమస్కారం. సార్, నాని గారు, నరేష్ గారు అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అందరికీ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి సార్. సుబ్బు గారు నాకు ఈ క్యారెక్టర్ చెప్పిన తర్వాత 1 month గ్యాప్ తీసుకున్నారు సార్. క్యారెక్టర్ బాగుంది, ఇస్తారో లేదో తెలియదు. ఆయన దగ్గర నుంచి నాకు ఏ రెస్పాన్స్ రాలేదు సార్. ఆ తర్వాత రెండోసారి మీట్ అయినప్పుడు మీరే చేస్తున్నారు సార్, టెన్షన్ పడకండి అన్నప్పుడు కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాను సార్. బట్ ఏంటంటే ఈ నరేష్ గారిని చూసినప్పుడు నరేష్ గారు క్యారెక్టర్ వైజ్గా నన్ను ఎలా చూసారో తెలియదు, కానీ ఈ క్యారెక్టర్ ఇందులో నేను నరేష్ గారు ఫాదర్ గారు చేస్తున్నాను. ఆయన మొదటి రోజు ఎవరైనా కనబడ్డారు అనుకోండి, ఆయన యాక్చువల్గా గుడ్ మార్నింగ్ సార్ అంటే హలో గుడ్ మార్నింగ్ అంటారు. ఆయన అలాగ అనలేదండి. ఫస్ట్ సార్ అని వెళ్ళిపోయారు. ఈయనేంటి నిజంగా తండ్రి గారిని ఫీల్ అవుతున్నారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పట్టించుకోరా అనుకున్నా. రెండో రోజు కూడా అయిపోయింది సార్. రెండో రోజు దానికి కొంచెం పెరిగింది. రెండో మీట్కి, మూడో మీట్కి చేసినప్పుడు హలో గుడ్ మార్నింగ్ అని, ఓహో అప్పుడు నన్ను ఆయన ఆర్టిస్ట్గా ఇచ్చేసుకున్నారు. అప్పటి వరకు నన్ను క్యారెక్టర్లో ఉన్న తండ్రిగానే ఉన్నారేమో అని ఫీల్ అయిపోయా. పక్కన ఉన్న నా ఫ్రెండ్ మీ కొలికి కూడా ఆయన ఇప్పుడు ఫీల్ అయ్యారు నువ్వు ఆర్టిస్ట్ అని. ఇప్పుడు వరకు ఆయన ఆర్టిస్ట్ కాదనుకుంటున్నారు, ఆయన ఫాదరే అనుకుంటున్నాను. నాకు నిజంగానే అట్లాగే అనిపించింది. నా ఇంకా కోపంగా చూస్తున్నారేమో అనిపించింది. ఫ్రీ అవుట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనుకున్నాను సార్, ఇది డెఫినెట్గా సక్సెస్ అయ్యిద్ది. ఇది కానీ సక్సెస్ అయితే ఈ ఇయర్లో నాకు 3వ హిట్ పడినట్టు సార్. డెఫినెట్గా మీరు అందరూ చూసి ఈ సినిమా ఇచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.